Hi friends, welcome to my channel. Hi Dulia. Please like and share and subscribe my channel for more videos. ఈరోజు మా ఇంట్లో పప్పు టమాటా క్యాబేజీ ఆలు ఫ్రై తిని ఎంజాయ్ చేయండి. ఒక క్యాబేజీ తీసుకోవాలి, ఒక ఆలు తీసుకోవాలి, చిన్నది కట్ చేసి వెజిటేబుల్ కట్టర్లో వేసుకొని మంచిగా చిన్న పీసెస్ వస్తాయి. ఆ కట్టర్లో వేసుకుంటే ఎలా వేయాలో ఎలా చేయాలో ఒకసారి చూపిస్తాను, చూడండి. ఇదైతే ఫాస్ట్గా అయిపోయింది, కట్ చేసుకుంటూ ఉంటే స్లో అయింది. నాకైతే ఇది బాగా నచ్చింది. మీరు కూడా ఇలాంటి కట్టర్ కావాలంటే కొనుక్కోండి, అన్నిటికీ బాగా పనికొస్తుంది. చిన్న చిన్న పీసెస్ అవుతాయి, కాకపోతే కొంచెం మనం బలం పెట్టి తిప్పాలి. ఇది నేను 5 years నుంచి వాడుతున్నాను, చాలా బాగుంది. మీరు కూడా కొనుక్కోవాలనుకుంటే కొనుక్కోండి, పని సులభంగా అయిపోతుంది. పని స్లోగా చేసే వాళ్ళకి బాగా పనికొస్తుంది కట్టర్. చిన్న చిన్న పీసెస్ అయిపోతాయి, చూపిస్తున్నాను, ఒకసారి చెక్ చేయండి. క్యాబేజీ ఆలు ఫ్రై బాగుంటుంది, ట్రై చేయండి. ఎలా చేయాలో ఇప్పుడు చూపిస్తున్నాను, చూడండి. ఒక ఆలు కట్ మళ్ళీ ఇప్పుడు ఆలు కట్ చేసుకోవాలి సన్నగా, అది కూడా సన్న పీసెస్ కట్ చేస్తాను నేను. మీరు కూడా అలా సన్నగా కట్ చేసి వండుకోండి. ఒక 2 పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఆలు మంచిగా అన్నీ కట్ చేసుకొని రెడీగా ఉంచుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని 2 గంటల ఆయిల్ వేసుకోండి. 2 గంటలు ఆయిల్ వేసిన తర్వాత ఆయిల్ కొంచెం వేడైనప్పుడు తాలింపు గింజలు వేసుకోండి. ఆవాలు, జీలకర్ర, ఉల్లిపాయలు, టమాటాలు రేటు ఉన్నప్పుడు ఇలాంటి టైప్లో కూర వండుకోవాలి. ఆవాలు, జీలకర్ర వేసేసిన తర్వాత పచ్చిమిరపకాయలు వేసేసాను. పచ్చిమిరపకాయలు, బంగాళదుంప, కరివేపాకు వేసేసి తిప్పేసేయండి. అందుకే తిప్పుతూ ఉండండి మధ్య మధ్యలో. నేనైతే మూత పెట్టలేదు, మీరు కూడా మూత పెట్టకుండా కుక్ చేసుకోండి. నేను ఎప్పుడు కర్రీ సిమ్లోనే ఉడికిస్తాను. మీకు టైం లేదంటే హైలో పెట్టుకోండి, టైం ఉందంటే చక్కగా సిమ్లో పెట్టుకొని వండుకోండి, చాలా బాగుంటుంది. మధ్యలో అలా తిప్పుకుంటూ ఉండాలి, లేకపోతే బంగాళదుంప అడుగంటూ పోయింది. చూసుకుంటా తిప్పుకుంటా ఉన్నాను మధ్య మధ్య, మూత పెట్టవలసిన లేదు. ఆల్రెడీ మళ్ళీ క్యాబేజీలో నీరు వస్తుంది కాబట్టి నేనైతే మూత పెట్టట్లేదు. 5 minutes ఉడికిన తర్వాత క్యాబేజీ కూడా వేసేసుకుంటే
ఉడికిపోయింది. పచ్చి వాసన పోసేదాకా ఉడికిస్తూనే ఉండాలి. మధ్య మధ్యలో తిప్పుకుంటూనే ఉండాలి. అడుగంటదు, మాడిపోద్దు. ఇలా మిక్స్డ్గా డిఫరెంట్గా ఉంటే చాలా బాగుంటుంది. ట్రై చేస్తూ ఉండండి. అలా ఒక 10 minutes సిమ్లోనే ఉడుకుతూ ఉన్నానండి. మళ్ళీ మధ్య మధ్యలో చూసుకుంటూ తిప్పుకుంటూ ఉండాలి. పసుపు వేసుకోవాలి 1 స్పూను, సాల్ట్ వేసుకోవాలి 1 స్పూను, మీకు సరిపడా వేసుకొని మళ్ళీ తిప్పుతూ ఉండాలి. మళ్ళీ తిప్పేసి 10 minutes మళ్ళీ ఉడకనివ్వండి. కారం వేసుకోండి. కారం వేసిన తర్వాత ఒక 5 minutes మంచిగా మళ్ళీ కలిపేసి మళ్ళీ 5 minutes అలానే ఉడకనియండి. ఉడికిన తర్వాత మంచిగా ఎల్లిపాయ వేసుకోవాలి. ఎల్లిపాయ వేసుకున్న తర్వాత కొత్తిమీర వేసుకోవాలి. వేసిన తర్వాత మంచిగా తిప్పేసి మళ్ళీ ఒక 5 minutes ఉడకనిచ్చేసి కట్టేయటమే స్టవ్. కర్రీ రెడీ. ఈట్ అండ్ ఎంజాయ్. ఆలు క్యాబేజీ ఫ్రై బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి చెప్పండి ఎలా ఉందో. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. హాయ్ దూలియా.